ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆహ్, ఏదో ఒక కథ ఉండేది. ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఎప్పుడు ఈర్ష్య పడతా ఉంటారట. ఆ ఇద్దరూ కలిసి దేవుడి కోసం ఆహ్, ఇది చేస్తే తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలనుకుంటే వాడేం అడుగుతాడో అందుకు డబల్ స్వామి అన్నాడట. సరే అవతలోడి దగ్గరికెళ్ళి నీకేం కావాలంటే ఆడేం అడిగాడంటే ఇట్లా అన్నాడంట అనగానే, అట్టయితే వాడి దానికంటే డబుల్ ఇయ్యంటే ఇట్ట కుదరదబ్బాయి నువ్వు ఏదో కరెక్ట్‌గా చెప్పు. అతనికంటే డబుల్ అంటున్నావు కదా! నువ్వంటే సరే అయితే ఓ పని చేయి స్వామి నాకో చెయ్యి ఇరిచేయి అన్నాడట. అవతలోడికి 2 చేతులు పోయినాయి. నాకొక కాలు ఇరిచేసేయి అన్నాడట. ఈడికి 2 కాళ్ళు పోయినాయి. నాకొక కన్ను తీయి అన్నాడట. ఆడికి 2 కళ్ళు పోయినాయి. ఇద్దరూ నష్టపోయారు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మీదన ఇరాన్‌కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సెక్టార్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి కాదు, అమెరికా బ్యాంకింగ్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో, అమెరికా, యూరప్ దేశాలవి గల్ఫ్ కంట్రీస్‌లో వాటిటి మీదన ఇరాన్ విరుచుకుపడుతుంది. తద్వారా ఓవరాల్‌గా ప్రపంచ బ్యాంకింగ్ కార్యకలాపాల యొక్క విధ్వంసం వైపుకి సరికొత్త యుద్ధం వెళ్తోంది.